ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 15వ అధ్యాయము మరి లేఖనముల్లో 5వ వచనాన్ని చదువుతున్నాను. మూఢుడు తన తండ్రి చేయి శిక్షణ తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనములు. మూఢుడు తండ్రి చేయి గద్దింపును లేక శిక్షను ధృవీకరించును. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే మూర్ఖ స్వభావము కలిగిన వాడు తండ్రి చేయు శిక్షను తృణీకరిస్తాడు లేదా తిరస్కరిస్తాడు. అదే సమయంలో దేవుని వాక్యములో మనం చూస్తుంటే గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులు శిక్షణ గద్దింపును తృణీకరిస్తున్నారు. ప్రజలు కూడా గద్దింపు శిక్షణ తృణీకరిస్తున్నారు. ఈ రోజున అలాంటి పరిస్థితులు లేవు, మారిపోయినాయి. అయితే దీనివల్ల కలిగే నష్టం ఏంటంటే దేవుని వాక్యములో నువ్వు మూఢుడు కింద లెక్క. శిక్షను గద్దింపును నువ్వు తిరస్కరిస్తున్నావు అంటే, తృణీకరిస్తున్నావు అంటే నువ్వు మూర్ఖుడవు లేకపోతే మూఢుడవు అని వాక్యము సెలవిస్తుంది. ఇలాంటి మూఢులకు గద్దింపు ఇష్టముండదు, రెండవది శిక్ష కూడా ఇష్టముండదు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరొక మాట మనం గమనిస్తున్నాం. గద్దింపును ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? గద్దింపునకు లోపడివాడు బుద్ధిమంతుడు. కాబట్టి ఎవరైతే గద్దింపునకు శిక్షకు లోపడతారో వారే బుద్ధిమంతుడు. నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలి అంటే గద్దింపుకు శిక్షకు లోపడాలి. ఒకవేళ నువ్వు మూఢుడిగా ఉండాలంటే గద్దింపుకు శిక్షకు నువ్వు లోబడకూడదు. గమనించు, గ్రహించు, ప్రభువుని వెంబడించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు ఆస్వాదించును కాక. పరిశుద్ధులైన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారి మనోనేత్రాలు వెలిగించి వారి గుడ్డితనమును తొలగించి నీ వైపు తిప్పుకోండి. విన్న వారందరికీ ఆశీర్వాదం ఇవ్వండి. ముఖ్యంగా యవనస్తురాండ్రు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, సేవకులకు లోబడుట వారు గ్రహింపుతో కూడిన లోబడుట వారికి అనుగ్రహించండి, సహాయం చేయండి, వాక్యమును ముద్రించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించుగాక.